ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ జీవితాలకు కీలకంగా మారున్నాయి. ఒక ఎన్నిక ముగ్గురు రాజకీయ జీవితాలను మలుపు తిప్పబోతోంది. ఎన్నికల్లో కాస్త అటు ఇటు అయితే ఈ ముగ్గురు రాజకీయంగా ఫేడౌట్ కాక తప్పదు. వీళ్ళని క్యాడర్తో పాటు నేతలు కూడా ఇక నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఎన్నిక గెలుపోటములు ఈ ముగ్గురు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించినాయనలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎన్నికలు గెలవడం కోసం లేదా తమ బలం ఇంత నిరూపించుకోవడం కోసం ఈ ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. వాళ్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు గెలుపోటలతో సంబంధం లేదు. ఆయన పార్టీ ఎన్నికలో ఓడినా గెలిచినా ఆయనకంటూ వ్యక్తిగతంగా జరిగే నష్టం పెద్దగా ఉండదు. ఇప్పటికీ 7 పదులు దాటిన చంద్రబాబు ఇదే చివరి ఎన్నికలని చెప్తున్నప్పటికీ ఫలితాలు ఎలా వచ్చినా ఆయనకు వచ్చిన ఇబ్బందులేమీ ఉండవు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకసారి అధికారాన్ని రుచి చూశారు. అలా ఎలా కాదు, ఏకంగా 151 స్థానాలను సాధించి తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఆయన కూడా ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాజకీయంగా పెద్ద నష్టమేమీ ఉండదు. యువకుడే కావడంతో మరొకసారి పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆయన పార్టీలో నేతలకు క్యాడర్కు ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు నేతలకు గెలుపోవటంతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్లొచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఆయన పార్టీ 2 ఎన్నికల్లో పోటీ చేసినట్లు అవుతుంది. 2 సార్లు కూటములతోనే ఆయన బరిలోకి దిగారు. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడంతో అది గెలిచిందని ఆయన భావిస్తుంటారు. అది బలుపా లేక వాపా అన్నది ఇప్పుడు తేలనుంది. 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన 1 సీటును మాత్రమే గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓటమి చవి చూశారు. దీంతో రెండోసారి 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే, కానీ అది జరగకుంటే మాత్రం ప్యాకప్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే పవన్ను అభిమానులు సొంత సామాజిక వర్గం నమ్మటం లేదనే అనుకోవాల్సి ఉంటుంది. అందుకే పవన్కి ఈ ఎన్నిక అత్యంత కీలకమని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక నారా లోకేష్ 2014కు ముందు పార్టీ బ్యాక్ ఆఫీసులో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలారు. దీంతో లోకేష్కి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం ఒక్కటే కాదు, ఆయన నాయకత్వానికి కూడా ఎన్నిక పరీక్ష కాబోతుంది. ఎందుకంటే ఆయన యువగళం పేరుతో ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తే ఈయన పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందని అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీడీపీ భావి నేత లోకేష్కి ఎన్నికలు అత్యంత కీలకం. ఒకవేళ అధికారంలోకి రాకపోతే లోకేష్ను నాయకులు నమ్మే పరిస్థితే ఉండదు. గెలిస్తే మాత్రం తన పాదయాత్ర గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది. ఇక వైఎస్ షర్మిల, ఈ వైఎస్ గారాల పట్టి ఇప్పటికే తెలంగాణలో విఫలమైన నాయకురాలుగా ముద్రపడ్డారు. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. గతంలో పాదయాత్ర చేసి తన సోదరుడు జగన్కు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ షర్మిలకు కూడా ఎన్నిక ఎంతో కీలకం. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టి ఊరూరా తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అయితే కనీసం జగన్ను ఓడించగలిగినా ఆమె సక్సెస్ అయినట్లే. లేకపోతే మాత్రం ఆమె తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా చాప చుట్టేక తప్పని పరిస్థితులు నెలకొంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఈ ముగ్గురు నేతలకు రాజకీయ భవిష్యత్తు నిర్దేశిస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.